హాయ్ అండి. నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో నేను మీకు అద్దిరిపోయే చికెన్ పలావ్ భీమవరం స్టైల్‌లో ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీ రెసిపీ అండి ఇది. పక్కా కొలతలతో ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తా. సో, జాగ్రత్తగా చూసేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేయండి. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇలా మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసి, ఒక టీ స్పూన్ సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కొరియాండర్ పౌడరు, 2 టేబుల్ స్పూన్ల కారం, ఇంకా ఒక టేబుల్ స్పూన్ మింట్ లీవ్స్, ఒక టేబుల్ స్పూన్ కర్రీ లీవ్స్, అలాగే దీంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసి శుభ్రంగా మిక్స్ చేసుకోండి. కొంతమంది కర్డ్ యాడ్ చేస్తారు. కర్డ్ వల్ల చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. సో, అదేంటో నేను ముందు ముందు చెప్తాను. కర్డ్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్. ఇప్పుడు ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 30 మినిట్స్ నుంచి 1 అవర్ దాకా మ్యారినేట్ అవ్వనివ్వాలండి. 1 అవర్ తర్వాత మీరు కళాయి తీసుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో బిర్యానీ మసాలాస్, బిర్యానీ ఆకు వేసి శుభ్రంగా ఒక 1 మినిట్ దాకా ఫ్రై అవ్వనివ్వండి. ఈ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో, అక్కడ నుంచి తీసుకోండి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ సాల్జీరా వేసి ఒక 3 ఆనియన్స్ మీడియం సైజ్వి ఇలా కట్ చేసి వేసుకొని ఫ్రై చేయాలండి. ఆనియన్స్ని ఒక 1 మినిట్ లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసాక ఒక 2-3 మినిట్స్ అయితే మనం అదే లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. అప్పుడే మనకి ఆనియన్స్ బాగా ఉడుకుతాయి. 2-3 మినిట్స్ తర్వాత చూసుకుంటే మనకు ఆనియన్స్ ఇలా నీరంతా బయటకు వచ్చి ఇలా బాగా ఇంకిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకొని దీంట్లోకి అయితే మనం టమాటో వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటో ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిరపకాయ కూడా చీల్చి వేసుకోండి. మేము స్పైస్ కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి 2 పచ్చిమిరపకాయలు వేసాను. ఇప్పుడు దీన్ని కూడా ఇంకో 2-3 మినిట్స్ లో ఫ్లేమ్ మీద బాయిల్ అవ్వనివ్వాలి. అప్పుడే మనకి టమాటో కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఆనియన్ టమాటా శుభ్రంగా బాయిల్ అయ్యింది కదా. ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేయాలి. అండ్ ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, కర్డ్ ఎందుకు యాడ్ చేసుకోవచ్చు లేదు ఆప్షనల్ అని. కర్డ్ యాడ్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే, ఒకవేళ నైట్ పలావ్ చేసుకుంటే మార్నింగ్కి చిన్న స్మెల్ వస్తుంది కర్డ్ యాడ్ చేయడం వల్ల. అదే కర్డ్ అవాయిడ్ చేసాం అనుకోండి, మీరు ఇదే పలావ్ ఒక 2-3 డేస్ దాచుకొని కూడా తినొచ్చు. అదే అడ్వాంటేజ్. ఇప్పుడు ఈ చికెన్ అంతా శుభ్రంగా మిక్స్ చేసేసుకొని మీరు ఒక 7-10 మినిట్స్ అయితే మళ్ళీ లో ఫ్లేమ్ మీద బాయిల్ అవ్వనివ్వాలి. వంట అంతా లో ఫ్లేమ్ మీద ఫ్రెండ్స్. సో, గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్ మీద బాయిల్ అవ్వనివ్వాలి 7-10 మినిట్స్. అప్పుడే మనకు చికెన్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చి ఇలా కొత్త ఉడికి ముక్కలు బాగా ఉడుకుతాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక 30 మినిట్స్ సోక్ చేసుకున్న బాస్మతి రైస్ వేద్దాం. నేను ఈ వీడియోలో 1.5 గ్లాస్ బాస్మతి రైస్ వేసాను, అంటే 400 గ్రామ్స్ దాకా వస్తుంది. ఈ బాస్మతి రైస్ వేసి శుభ్రంగా చికెన్తో బాగా మిక్స్ అయ్యేలాగా ఒక 1-2 మినిట్స్ అయితే కలపండి. మీరు అలా కలుపుతప్పుడే అది కూడా హీట్ అవుతుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ కొరియాండర్ పౌడరు, 1 టేబుల్ స్పూను క్యుమిన్ పౌడరు, 1 టేబుల్ స్పూను చికెన్ పలావ్ మసాలా, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్, ఇంకా కొంచెం మింట్ లీవ్స్ వేయండి. మీ దగ్గర ఒకవేళ చికెన్ పలావ్ మసాలా లేకపోతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోండి. అండ్ బై ద వే సాల్ట్ కూడా మీకు తక్కువ అయింది అని ఏమైనా అనిపిస్తే తర్వాత మిక్స్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లోకి 1.5 గ్లాసు బాస్మతి రైస్కి 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసాక కూడా ఇంకోసారి శుభ్రం మిక్స్ చేసుకోండి. ఇక్కడ చెక్ చేసుకోండి, కావాలంటే మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. నాకు తెలిసి సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మీ దగ్గర ఉన్నట్లయితే 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేయండి. సూపర్ అరోమా వస్తుంది. ఘీ వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసి 15 మినిట్స్ తర్వాత మీరు చూసుకుంటే, మళ్ళీ లో ఫ్లేమ్ మీద మాత్రమే 15 మినిట్స్ తర్వాత మీరు చూసుకుంటే చికెన్ పలావ్ వేడిగా రెడీగా ఉంటుంది. ఇంకా తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. టేస్ట్ అయితే అదిరిపోద్ది ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ వస్తుంది. అండ్ ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చితే ఒక్క లైక్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న యూట్యూబర్ని, మీ సపోర్ట్ ఉంటేనే గ్రో అవుతాను. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.